Hey, hi guys, welcome to Gulte Pro. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. August 14th ఇండిపెండెన్స్ డే వీకెండ్ అంటేనే కొంచెం భయం వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే వీకెండ్ కి వీ హ్యాడ్ మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్. ఈ ఇయర్ కూడా రెండు సినిమాలు. డిసప్పాయింట్మెంట్ లో మార్పు లేదు, స్కేల్ పెరిగింది కానీ వెరీ సిమిలర్ లెవెల్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. సో ఇది వార్ రివ్యూ, కూలీ రివ్యూ దీని తర్వాత వస్తుంది. సో వార్ 2 టు స్టార్ట్ విత్ అయన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. ఒక గ్రేట్ కొలాబరేషన్ హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. సో ఆ ఫ్యాక్టర్ ఒకటి ఎగ్జైటింగ్ గా ఉన్నింది. ఈవెన్ దో ఈ వైఆర్ఎఫ్ స్పైవర్స్ అనేది కానివ్వండి, లేకపోతే దాంట్లో లాస్ట్ ఎంట్రీ ఏంటది టైగర్ 3 అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ ఉండదు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ డల్ ఫిల్మ్. బట్ థ్యాంక్ఫుల్లీ వార్ ఈస్ వెరీ మచ్ వాచబుల్ బికాస్ ఆఫ్ సిద్ధార్థ్ ఆనంద్స్ రైటింగ్. అండ్ పఠాన్ కూడా సిద్ధార్థ్ ఆనందే తీశారు కాబట్టి దాంట్లోనూ మంచి మూమెంట్లు ఉంటాయి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ షారుఖ్ ఖాన్ sold that film like it was nobody's business. But War 2 నాకు ఎందుకో ప్రతి లెవెల్లోనూ ఇట్ జస్ట్ ఫెల్ ఫ్లాట్. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే స్పై ఫిల్మ్స్ కన్నీ కొన్ని ఉంటాయి కదా ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ అన్నిటిని తీసుకుని ఇది హీరోకి ఒక బ్యాక్ స్టోరీ, ఇది ఇద్దరు హీరోలకు మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అని అది ఒక్కదాన్ని కొంచెం ఫీడ్ చేసేసి ఏఐకి ఇచ్చేస్తే ఇట్ విల్ జనరేట్ వన్ 3 act స్ట్రక్చర్ ఆర్ వన్ స్క్రీన్ ప్లేనో దాన్ని తీసుకుని వెళ్ళిపోయినట్టు ఉంటది. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ వెరీ 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 జెనరిక్. ఒక్క సీన్ కానీ, ఒక్క మూమెంట్ కానీ, ఒక్క యాక్షన్ సెట్ పీస్ కానివ్వండి, ఆ అడ్వెంచర్ కానివ్వండి, ఏది కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తగా చూసినట్టు లేకపోతే ఓ వావ్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు అనిపించదు. ఒక్క మూమెంట్ కూడా. ఏజెంట్ విక్రమ్ అనే క్యారెక్టర్కి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది టు బి వెరీ హానెస్ట్ నేను చెప్తున్నా, పఠాన్లో జాన్ అబ్రహం క్యారెక్టర్ వాజ్ మచ్ బెటర్ దాన్ దిస్. ఆ క్యారెక్టర్ రైటింగే మీరు చూసుకుంటే ఆ జాన్ అబ్రహం క్యారెక్టర్కి దాంట్లో ఓకే హీఈస్ అ పేట్రియట్, అతను రోగ్ ఎందుకు అయ్యాడు అంటే దేశం తన కోసం నిలబడలేదనే ఒక కోపంతో తను రోగ్ అయి ఉంటాడు. సో ఏదో ఒక లెవెల్లో ఈవెన్ దో హీఈస్ విలన్, ఈవెన్ దో హీఈస్ డూయింగ్ ఈవిల్ థింగ్స్, అతను ఎక్కడో ఒక చోట మనం కొంచెమన్నా సింపథైజ్ అయ్యేటట్టు రైటింగ్ ఉంటుంది. బట్ ఈ విక్రమ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ద రైటింగ్ ఈజ్ సో సిల్లీ దట్ ఎక్కడా కూడా మనం ఈజీలీ వీ కాంట్ టేక్ హిస్ సైడ్. కొంచెం సింపతి కూడా కలగదు. అంటే ఇప్పుడు వర్క్ అవ్వాలంటే నేను ఎవరి సైడ్ తీసుకోవాలి, కబీర్ సైడా విక్రమ్ సైడా, ఎవరి సైడ్ తీసుకోవాలి, వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటుంటే డ్రామా అనేది వర్క్ అవ్వాలంటే వీ హ్యావ్ టు రూట్ ఫర్ ఏం జరుగుతుందో అనే దాని మీద మనం ఇన్వెస్ట్ అవ్వగలగాలి కదా. ఇక్కడ వీ డోంట్ care at all because the sides are very clearly established that Kabir is the right guy, Vikram is the wrong guy అని. ఆ రైటింగ్ అనేది అంత వీక్గా ఉండడం వల్ల ప్రొసీడింగ్స్ వాళ్ళని ఒకరినొకరు ఎత్తుపై ఎత్తేసుకుంటున్నప్పుడు ఒకరినొకరు ఆ చేజ్ ఒక ప్లే ఉంటుంది కదా, ఆ ప్లే ఇట్ జస్ట్ ఫాల్స్ ఫ్లాట్. అండ్ నీకు యాక్షన్ సెట్ పీస్ అంటారా అన్నీ చూసినవే. ఓకే గాల్లో ఒక చేజు, భూమి మీద ఒక చేజు, నీళ్ళల్లో ఒక చేజు, అండ్ ఈ మాస్ మూమెంట్స్ అని చెప్పి కొన్ని క్రియేట్ చేసి ఉంటారు. శైతాన్ అని చెప్పి ఒక ర్యాప్ సాంగ్ ఒకటి వస్తుంది ఏజెంట్ విక్రమ్కి. అది ఎక్కడ కూడా ఆ ఇంటిగ్రేషన్ చాలా ఫోర్స్గా ఉంటుంది. అది అతుక్కోదు ఈ యూనివర్స్లో ఈ సినిమా వెళ్తున్న టెంపోకి. అండ్ ఎందుకు కేర్ చేయాలి, ఈ డ్రామా దేనికోసం జరుగుతుంది అనేది ఒక ఇదన్నా అనిపించాలి కదా, ఒక క్లారిటీ అన్నా రావాలి కదా. కలి అంటారు, దే సే దట్ ఓకే దేర్ ఆర్ డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్, దానికి ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి ఏదో చాలా పెద్దది ప్లాన్ చేస్తున్నారని. ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఆర్ దే కేపబుల్ ఆఫ్? ఇప్పుడు ఓకే కలి ఇండియా ప్రైమ్ మినిస్టర్ని కూడా మేము మా స్వాధీనంలోకి తీసుకుంటాము, వీ విల్ ప్లే అవర్ కార్డ్స్, వీ విల్ గెట్ కంట్రోల్ ఆన్ ఇండియా అంటారు. వాట్ విల్ యూ డూ విత్ దాట్? కంట్రోల్ తెచ్చుకుని ఏం చేస్తారు? అది ఎటువంటి ఐడియా లేనప్పుడు, నాకు స్టేక్సే ఏమో తెలియనప్పుడు ఎందుకు ఫైట్ చేస్తున్నారు, అసలు ఫైట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. ఇదంతా జరుగుతున్నప్పుడు మధ్యలో ఆగిపోయి ఒక రొమాంటిక్ సబ్ప్లాట్, ఒక సాంగ్. నో ఇట్స్ నాట్ వెరీ నైస్. ఇట్ టెస్టెడ్ మై పేషెన్స్. అండ్ ఇది చూస్తున్నంతసేపు నాకు అనిపిస్తూనే ఉంది గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అని అంటారు కదా, కానీ పాయింట్ ఉండదన్నమాట. స్పెయిన్లో ఒక సీన్ జరుగుతుంది, నెక్స్ట్ సీన్లో ఢిల్లీలో ఆ క్యారెక్టర్ ఉంటాడు, మళ్ళీ నెక్స్ట్ సీన్కి స్పెయిన్కి వెళ్ళిపోతాడు. ఓకే మీరు గ్లోబ్ ట్రోటింగ్ చేయాలని చెప్తున్నారు, ఓకే మిషన్ ఇంపాసిబుల్ ఫిల్మ్స్లోను జేమ్స్ బాండ్ సినిమాల్లో కూడా అదే ఉంటుంది. దానికి ఏదో ఒక పాయింట్ ఉండాలి కదా. జస్ట్ మీరు గ్రీన్ స్క్రీన్ వేసేసి దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్పెయిన్, దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ న్యూ ఢిల్లీ, నెక్స్ట్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్ ఇన్ స్పెయిన్ అంటే వై విల్ ఐ బిలీవ్ ఇట్? నాకు ఆ స్కేల్ కనిపించాలి కదా. ఆ స్కేల్ ఉన్న దానికి ఒక పాయింట్ అనేది ఒక పర్పస్ ఉండాలి కదా. ఆ స్కేలు కనిపించదు, పర్పస్ కనిపించదు. జనరల్గా మన రివ్యూస్లో చెప్పుకుంటూ ఉంటాము
సినిమాకి రైటింగ్ లెవెల్లో పొటెన్షియల్ ఉంది కానీ సినిమా బాగాలేదు అని చెప్పి. దీనికి రైటింగ్ లెవెల్లో కూడా పొటెన్షియల్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో కబీర్కి విక్రమ్కి, దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది ఏ రకంగానూ కన్విన్సింగ్గా ఉండదు. లైక్ ఇప్పుడు ఓకే, ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ మీద కోపం వచ్చి ఒక పగతో ఇన్ని సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాలు తర్వాత వాళ్ళకు ఒక కాన్ఫ్రంటేషన్ ఒకటి జరుగుతుంది అంటే ఆ ఫస్ట్ హార్ట్ బ్రేక్ ఏదైతే ఉందో, వాళ్ళిద్దరి మధ్య ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే స్టార్ట్ అయిందో అది మనకు కన్విన్సింగ్గా ఉండాలి కదా. అది అస్సలు కన్విన్సింగ్గా ఉండదు. అది కన్విన్సింగ్గా లేకపోయేపాటికి ఇంకా దానిపైన బిల్డ్ అయి ఉన్న యాక్షన్ అస్సలు వర్క్ అవ్వదు. సో ఇంతకంటే చెప్పే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. ఇట్ వాజ్ అ వెరీ అన్ఇన్స్పైరింగ్ ఫిల్మ్, వెరీ డిసప్పాయింటింగ్. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. కూలీ రివ్యూ కూడా వస్తుంది కొంచెంసేపట్లో. డూ సబ్స్క్రైబ్ టు గుల్టే ప్రో ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.